హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ నేను మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసరికి పెపై. కాయిన్ డీసెక్స్ లో అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. అప్రాక్సిమేట్లీ 27,000 అన్నది ప్రాఫిట్స్ అన్నది ఇచ్చింది ఓవర్ నైట్ లో. సో ఏదైతే కాయిన్ డీసెక్స్ లో లిస్ట్ అయిన తర్వాత, ఆల్రెడీ లిస్ట్ అయి 4-5 days అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత నిన్న పంప్ అన్నది హ్యూజ్ గా పంప్ అవడం జరిగింది. బట్ మార్కెట్ లో ఆ ప్రైస్ అయితే లేదు. ఆ కాయిన్ అసలు స్కామా లేకపోతే లెజిటా అన్న దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అట్లాగే దానికి ముందు నేను చెప్పే ముందు ఏంటి అంటే వీడియోలో, సో కాయిన్ డీసెక్స్ లో ఏదైతే జరిగిందో ఓన్లీ ఆ పంప్ అన్నది కాయిన్ డీసెక్స్ లో మాత్రమే జరిగింది. మార్కెట్ లో ఎక్కడా జరగలేదు. అది డెక్సెస్ లో లిస్ట్ అయింది. అట్లాగే కొన్ని టైర్ 3 ఎక్స్చేంజెస్ అంటామో, టైర్ 2 ఎక్స్చేంజెస్ అంటామో, వాటిల్లో కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఒక 4-5 days బ్యాకే కాయిన్ డీసెక్స్ లో లిస్ట్ అయింది. బట్ నిన్న అన్నది హ్యూజ్ పంప్ వచ్చింది. చాలా మంది సెల్ చేయడానికి ఆ ప్రైస్ లో ట్రై చేశారు. ఎవరికి సెల్లింగ్ అయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే అక్కడ లిక్విడిటీ లేదు. సో ఉన్నది ఆల్రెడీ 2-3x అన్నది ప్రైస్ అన్నది హైలో ఉంది కాయిన్ డీసెక్స్ లో. దానికన్నా పైన అంత 27,000% అన్న పైన ఎవరన్నా కొన్నారు అని అంటే కనుక వాళ్ళైతే ఆల్మోస్ట్ స్కామ్ అయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఫండ్స్ అందరూ లూజ్ అయి ఉండొచ్చు. ఈ కాయిన్ గురించి అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాను. అసలు ఇది క్రిప్టో పెపై అన్నది మనకి లెజిటా లేకపోతే స్కామ్ ప్రాజెక్టా, లేకపోతే కాయిన్ డీసెక్స్ లో జరిగిన ఒక గ్లిచ్ వల్ల వచ్చిందా, లేకపోతే కాయిన్ డీసెక్స్ కావాలనే దీన్ని పంప్ చేసి రక్ పుల్ చేసిందా ఏంటి అన్నది దీని గురించి అయితే మనం డీటెయిల్డ్ గా అయితే వీడియోలో తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ప్రెసెంట్ చూస్తున్న కాయిన్ వచ్చేసరికి పెపై ఇథీరియం మీద బిల్డ్ అయిన కాయిన్. ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 54.34 మిలియన్ అయితే ఉంది. అట్లాగే మనకి టోటల్ సప్లై అండ్ మ్యాక్స్ సప్లై వచ్చేసరికి 420.69 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. సర్క్యులేటింగ్ లో వచ్చేసరికి 412 మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో ప్రెసెంట్ మనం మార్కెట్ లో చూస్తే కనుక ఆల్ టైమ్ లో కన్నా ప్రెసెంట్ ఉన్న ప్రైస్ తో చూస్తే కనుక 297% మాత్రమే హైలో ఉంది. అట్లాగే మనం డెక్స్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. డెక్స్ లో చూస్తే కనుక దీని ప్రైస్ వచ్చేసరికి 0.0000001322 లో అయితే ప్రైస్ అయితే ఉంది గైస్. ఇది ఒక లెజిట్ ప్రాజెక్టా లేకపోతే స్కామ్ ప్రాజెక్టా అని నేనైతే తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే చూడండి. సో ఇది మార్కెట్ లో వచ్చిన తర్వాత ఒక మంచి ప్రైస్ అయితే ఇచ్చి దాని తర్వాత ఒక రీట్రేస్మెంట్ తీసుకొని ప్రెసెంట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది ప్రైస్ అన్నది. బట్ ఓకే, మనం ఒకసారి దీని వెబ్సైట్ లోకి వెళ్దాము. పెపై ద ఫ్రాగ్ ఈజ్ ఏ ట్విస్ట్ ఆన్ మ్యాడ్ ఫ్యూరియస్ ఫేమస్ పెపై ద ఫ్రాగ్. సో ఇది ట్విట్టర్ లో ఉంది, టెలిగ్రామ్ లో ఉంది, యూనిస్వాప్ లో ఉంది, అట్లాగే ఇట్లాంటి వీటిలో కూడా ఉంది. బైనో లేకపోతే సి చార్ట్. డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి దీని చార్ట్ అయితే చూద్దాం ఒకసారి. చూడండి. 1 day లో చూసినా గానీ పెపై అన్నది మనకి కన్సాలిడేషన్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రం కన్సాలిడేటే అవుతుంది. బట్ కాయిన్ డీసెక్స్ లోనే ఆ గ్లిచ్ రావడం అయితే జరిగింది. అదే మనం ఒకసారి కాయిన్ డీసెక్స్ లోకి వెళ్తే కాయిన్ డీసెక్స్ లో ప్రైస్ ఇప్పటికీ ఏ ప్రైస్ లో రన్ అవుతుందో చూడండి. 0.00140000. బట్ మనం డైరెక్ట్ వెబ్సైట్ ఏదైతే వాళ్ళ వెబ్సైట్ లో ఉన్న చార్ట్ లో చూస్తే కనుక 0.0601314. ఆలోచించండి గాయస్, కాయిన్ డీసెక్స్ లో ఇప్పటికీ చాలా హై ప్రైజెస్ లో ఉంది. అట్లాగే ఆర్డర్ బుక్స్ లో చూడండి ఒక్కసారి. ఎంత మంది ఇంకా ఆర్డర్ బుక్స్ లో ఎంతెంత క్వాంటిటీ ఇంకా బై చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాను గైస్ మీకు, కాయిన్ డీసెక్స్ లో ఇండియన్ ఎక్స్చేంజెస్ లో లిక్విడిటీ ఉండదు. ఇండియన్ ఎక్స్చేంజెస్ లో మీకు అంత హైలో కొనడానికి ఎవరు ఉండరు గాయస్. ఇండియన్ ఎక్స్చేంజెస్ ఎప్పుడు ఇట్లాంటి తప్పుల వల్లే ఇండియన్ ఎక్స్చేంజెస్ లో క్రిప్టో అన్నదానికి ఒక అసలు మీనింగ్ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి నిన్న వచ్చిన మనకి ఆల్ టైమ్ హై చూస్తే కనుక 23,325% అన్నది పెరిగింది. ఓకే, కాయిన్ అన్నది అయితే లెజిట్ కాయినే గైస్. ఎందుకంటే పెపై నార్మల్ గానే మీమ్ కాయిన్స్ లోనే మనకి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వాల్టాలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక 2.87 మిలియన్ లిక్విడిటీని అయితే వీళ్ళు లాక్ చేయడం జరిగింది. ఇక్కడ లిక్విడిటీ కూడా బాగుంది. అండ్ మార్కెట్ క్యాప్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 50 మిలియన్ పైన ఉన్న మార్కెట్ క్యాప్ కాయిన్స్ లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని. దీంట్లో ఏంటంటే 420 ట్రిలియన్ సప్లై ఉంది. ఆ సప్లై అన్నది చాలా హ్యూజ్ గాయస్. ఎట్లాగైతే మనకి షిబాయిను అండ్ పెపై, మన నార్మల్ పెపై ఉంది కదా, పెపై కాయిన్ కి సంబంధించి వాటిల్లో ఎంత సప్లై ఉందో దీంట్లో కూడా అంతే సప్లై ఉంది. అదే వచ్చిన ఒక హ్యూజ్ మిస్టేక్ అని అయితే చెప్పొచ్చు. అట్లాగే ఒకసారి ట్విట్టర్ లో చూద్దాము. పెపై కాయిన్ డీసెక్స్ ని ట్యాగ్ చేసి ఎంతమంది ఎన్ని ట్వీట్స్ అయితే పెట్టారు చూడండి. ఇట్స్ స్కామ్ కాయిన్, బిగ్ క్రిప్టో స్కామ్ ఆన్ కాయిన్ డీసెక్స్. ఓకే, క్రిప్టో కమ్యూనిటీ విట్నెస్ డే ఫ్రాడ్ కాయిన్ డీసెక్స్. అందరూ కాయిన్ డీసెక్స్ అయితే స్కామ్ అంటున్నారు, కాయిన్ డీసెక్స్ ని స్కామ్ అంటున్నారు. బట్ అది కాయిన్ డీసెక్స్ లో జరిగిన గ్లిచ్ అని చెప్పొచ్చా, లేకపోతే నిజంగా కాయిన్ డీసెక్స్ పంప్ చేసి డమ్ చేసిందా, లేకపోతే మీ అమౌంట్స్ అన్ని ఇట్లా జీరో చేసిందా మీరు చూస్తే అర్థమవుతుంది. సో అట్లాగే ఇక్కడ చూడండి ఎంత మందికి జస్ట్ 10,000
ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 10 lakhs అయితే రిటర్న్ రావడం జరిగింది. 10,50,000 అయితే రిటర్న్ వచ్చింది గైస్. అసలు ఎంత మంచి రిటర్న్స్ అంటే అంత మంచి రిటర్న్స్. నిజంగా ఇవందరికి క్యాష్ అయి ఉంటే గనక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేటోళ్ళు. బట్ పెపే అన్నది మీమ్ కాయిన్ అయితే ఇంకా స్కామ్ అవ్వలేదు. ఇప్పటిదాకా రక్పులు కూడా ఏం జరగలేదు మనకి. లైక్ ఓన్లీ ఇది CoinDCX లో మాత్రమే జరిగింది. మీరు కావాలి ఇన్ కేస్ ఏమన్నా దీన్ని పర్చేజ్ చేద్దాము అనుకుంటే కనుక డెక్స్ లో పర్చేజ్ చేయండి. డెక్స్ లో అన్నది చాలా అంటే డెక్స్ లో చాలా తక్కువ ఉంది. బట్ కంపేరింగ్స్ టు CoinDCX ఇప్పటికీ ప్రైస్ అనేది చాలా హై ఉంది గైస్. CoinDCX లో ఈ కాయిన్ ని ఎవరు పర్చేజ్ చెయ్యొద్దంటే చెయ్యొద్దు. నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను గైస్. అప్రాక్సిమేట్లీ చూడండి 94% అనేది డౌన్వర్డ్స్ మొమెంటం వచ్చింది మనకి CoinDCX లో. అట్లాగే మనకి CoinDCX స్కామ్ చేసిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్లాగే ఇంత ముందు కూడా వేజరెక్స్ కూడా షిబా ఇనుని 8,000% 80,000% హైలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎవరైతే షిబా ఇను వేజరెక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇంకా లాసెస్ లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ ఆ ప్రైస్ లో బై చేసిన వాళ్ళందరూ ఇంకెప్పటికీ లాస్ లోనే ఉంటారు గైస్. మీకు పోయిన డబ్బులు అయితే మరి CoinDCX రిఫండ్ ఇస్తుందా, ఏం చేస్తుంది దీన్ని, లేకపోతే నార్మల్ లిస్టింగ్ కి తీసుకొస్తుందా అన్నది అయితే నాకైతే తెలియదు ఇప్పటికీ. ప్రెసెంట్ అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇదే. ఓకే గైస్, ఒకవేళ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి రెగ్యులర్ క్రిప్టో కంటెంట్ అండ్ వీడియోస్ గురించి కావాలి అని అంటే గనక తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇట్లాంటి వాటి గురించి ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నది టైం టు టైం అన్నది నేను టెలిగ్రామ్ లోనే అప్డేట్ ఇస్తూ ఉంటాను గైస్. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే కనుక తప్పకుండా జాయిన్ అవ్వండి. లేకపోతే మంచి లైక్ ఇంపార్టెంట్ న్యూసెస్ అన్నది మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ ఇన్స్టాంట్ గా వీడియోస్ అయితే తీసుకురాలేం కాబట్టి మనకి టెలిగ్రామ్ లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను దాని గురించి. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.